గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో జెమ్స్ కమ్యూనిటీ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ విధంగా డైలీ మైనింగ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఈ జెమ్స్ కమ్యూనిటీలో స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇది కూడా హ్యామ్స్టర్ కంబ్యాట్ లాగా డైలీ కాంబో కార్డు ద్వారా మనకు 50 లక్షల టోకెన్స్ని బోనస్గా ఇస్తుంది అన్నమాట. సో ఈ మైనింగ్ బాట్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఈ జెమ్స్ కమ్యూనిటీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద, రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఆ డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోడ్ అవుతుంది. ఈ పేజ్లో చూడండి, మనకి ఇక్కడ మధ్యలో మైనింగ్ చేయడానికి జస్ట్ క్లిక్ చేసేటటువంటి షీల్డ్ ఏదైతే ఉందో అది ఉంటుందన్నమాట. సో మీరు సైన్అప్ చేసుకున్నందుకు మీకు బోనస్గా 3000 జెమ్స్ టోకెన్స్ అనేవి మీకు బోనస్గా వస్తాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మనము బూస్టర్స్లోకి వెళ్ళేసి మాట్లాడుకుంటే, ఈ బూస్ట్స్ అయితే ఉన్నాయో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఫుల్ ఎనర్జీ అనేది 1 టైం వస్తుంది. ఈ రాకెట్ అనేది అంటే బూస్టర్ అన్నమాట, డబల్ త్రిబుల్ వచ్చేలా చేసేది, ఎక్కువ బోనస్ వచ్చేది అది 3 టైమ్స్ వస్తుంది అన్నమాట, టర్బో లాంటిది. దాంతోపాటు ఇక్కడ మల్టీ ట్యాప్ ఆప్షను, ఎనర్జీ లిమిట్, రీఛార్జ్ స్పీడు, వాటన్నిటితో పాటు లాస్ట్లో ట్యాప్ బాట్ 20,000 టోకెన్స్ మనం స్పెండ్ చేస్తే మనకు ట్యాప్ బాట్, ఈ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. దాంతోపాటు ఇక్కడ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే, ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద దాని మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి డైలీ కాంబో కార్డు కాంబినేషన్ ఏదైతే ఉందో 50 lakhs టోకెన్స్ ఎర్న్ చేసుకునేటటువంటిది ఆ కాంటెస్ట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఒకసారి నేను బ్యాక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే కాంబో కార్డుకు సంబంధించినటువంటి కాంటెస్ట్ ఇక్కడ ఉంటుంది. మనం సేమ్ హ్యామ్స్టర్ కంబ్యాట్లో ఏ విధంగా చేస్తాం, 3 కాంబో కార్డుల్ని మనం అరేంజ్ చేస్తే ఇక్కడ మనకి 50 లక్షల టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయన్నమాట. ఇంకొకసారి బ్యాక్ తీసుకున్నా, ఇక్కడ చూడండి ఆ కాంబో కార్డు ఇది చేసేలోపు ముందు ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసి ఇక్కడ ఇన్విటేషన్ బోనస్ ఇవన్నీ ఉన్నాయి కదా, డైలీ రివార్డ్ అనేది ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేశాను. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి అక్కడ 500 టోకెన్స్ ఎక్స్ట్రా వచ్చాయి. తర్వాత ట్విట్టర్లో ఫాలో అవుతున్నానండి. సో ఫాలో మీద క్లిక్ చేశాను, ఆల్ పోస్ట్ ఎనేబుల్ చేశాను, తిరిగి మళ్ళీ అప్లికేషన్లోకి వెళ్ళాను. సో అది కన్ఫామ్ అయిపోయింది. తర్వాత కమ్యూనిటీ మీద క్లిక్ చేశానండి, జాయిన్ మీద క్లిక్ చేశాను, బ్యాక్ వచ్చాను, 20,000 టోకెన్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ మనము ఎంతమందిని ఇన్వైట్ చేస్తే, మనం 5 మందిని ఇన్వైట్ చేస్తే మనకు 150,000 ఎక్కువ టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. అదే మనం 10 మందిని ఇన్వైట్ చేస్తే మనకు 3 లక్షల టోకెన్స్ అనేవి బోనస్ వస్తాయి. అదే 100 మందిని మనం ఇన్వైట్ చేస్తే మనకు 30 లక్షల టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయి అన్నమాట. సో దాని తర్వాత మీరు ఇంకా ఇక్కడ ఇన్వైట్ బోనస్ అని ఒకటి ఉంది, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను చూడండి పైన. సో ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇన్వైట్ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ ఇది టెలిగ్రామ్లోకి ఓపెన్ అవుతుందండి ఈ లింక్ అనేది. సో అక్కడ మీరు ఎవరికైనా కావాల్సి ఉంటే ఫార్వర్డ్ చేయొచ్చు లింక్ని, లేకపోతే మీరు కాపీ చేసి ఈ లింక్ని వాట్సాప్ ద్వారా మీరు వేరే వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు డైలీ మైనింగ్ చేసుకోవడానికి సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఈ పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తూ ఉంటే మీకు టోకెన్స్ అనేవి కంటిన్యూస్గా జనరేట్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత మీరు మర్చిపోకూడని విషయం ఏంటి అంటే, ఈ కాంబో కార్డులో పార్టిసిపేట్ చేయడం ఒకటి. తర్వాత మీరు సైన్అప్ అయిన తర్వాత ఇక్కడ ఏవైతే టోకెన్స్ని ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయో డైలీ రివార్డు ఒకటి, తర్వాత ట్విట్టర్లో ఫాలో అవ్వడం, కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం, ఈ 3 ఖచ్చితంగా చేయండి. ఈ డైలీ రివార్డ్ అనేది చూడండి, డైలీ రివార్డ్ అనేది మీరు ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా కంటిన్యూస్గా 10 రోజుల వరకు మీరు చేస్తే మీకు ఇక్కడే
టోటల్గా 60 లక్షల టోకెన్స్ వరకు మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కలిపి కూడా మీకు టోటల్గా 60 లక్షల టోకెన్స్ అనేవి అవుతాయి. సో మీ ఈ 60 లక్షల టోకెన్స్ని మీరు ఎర్న్ చేయాలంటే మీరు చేయాల్సిన విషయం ఏంటి, ఈ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి డైలీ రివార్డ్ మీద క్లిక్ చేసి కంటిన్యూస్గా ఇలా 10 డేస్ మీరు కంటిన్యూస్గా వచ్చేసి వీటిని క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. ఈ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు కంటిన్యూస్గా 10 డేస్ అనేది మీరు చేస్తే మీకు 60 లక్షల టోకెన్స్ అనేవి బోనస్గా వస్తాయన్నమాట. సో ఇదేనండి ఈ జెమ్స్ కమ్యూనిటీని మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ కాంబో కార్డ్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి అనే కాంబో కార్డుని అన్లాక్ చేసి ఏ విధంగా 50 లక్షల టోకెన్స్ని ఎర్న్ చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీరు బూస్టర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ బూస్టర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా మల్టీ ట్యాప్ అంటే ఒక్కసారి మనం టచ్ చేస్తే ఎక్కువ కాయిన్స్ రిలీజ్ అయ్యేలా ఉండడానికి ఇది యూజ్ చేయాలి. సో ఎనర్జీ లిమిట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ షీల్డ్ కెపాసిటీ అనేది 2000 ఉంటుంది. దాన్ని పెంచుకోవాలి అంటే దీన్ని కొనాలన్నమాట. సో ఆ షీల్డ్ అనేది ఫాస్ట్గా రీఛార్జ్ అవ్వాలి అని అంటే దీన్ని బై చేయాలి. సో ఈ ఫైనల్గా 20,000 మీకు వస్తే 20,000 వచ్చిన తర్వాత ఈ ట్యాప్ బాట్ అయితే ఏదైతే ఉందో దీన్ని మీరు బై చేసి పెట్టేసుకుంటే మీరు మైనింగ్ చేయకపోయినా కానీ ఇక్కడ చూడండి 15,000 టోకెన్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి. సో ఇలా మీరు క్లిక్ చేస్తూ వెళ్ళిపోయి 20,000 టోకెన్స్ అయిన తర్వాత మీరు బూస్ట్ అనేది ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత చివరికి వెళ్ళేసి ఇక్కడ ఈ ట్యాప్ బాట్ ఏదైతే ఉందో ఈ ట్యాప్ బాట్ అనే దాని మీద మీరు క్లిక్ చేసి దీన్ని బై చేసేస్తే మీరు తర్వాత మైనింగ్ చేయకపోయినా కానీ మీకు పర్ డేకి ఇన్ని టోకెన్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇంతేనండి ఇది రిజిస్ట్రేషన్ జెమ్స్ కమ్యూనిటీని రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం. నెక్స్ట్ వీడియోలో కాంబో కార్డుని ఏ విధంగా అన్లాక్ చేసి ఈరోజు 50 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం.